ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వైసీపీ టీడీపీ పెత్తనం ఆ ఇద్దరు నేతలదే. జిల్లా అంతా స్తబ్దుగా ఉంది. కానీ ఆ ఇద్దరు నేతల మధ్యనే ఉప్పు నిప్పులా ఉంది రాజకీయం. అందుకే ఒంగోలులో ఈ రాజకీయ మంటలు. వైసీపీ టీడీపీ ఒకరిపై ఒకరు దాడులు. ప్రస్తుతం అసలు ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ ఆ నేతల బలాలు, ఆ నేతల పనితీరు ఒక్కసారి చూద్దాం. ఆ నేతలే ప్రస్తుత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ముందుగా ప్రస్తుత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి. ఈయనకు ఒంగోలు నియోజకవర్గంతో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన నేతగా పేరు. 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా చేసిన, దీంతో పాటు జిల్లాలో గతంలో కాంగ్రెస్, తర్వాత వైసీపీ పార్టీలో తనదే పెత్తనం, జిల్లా మొత్తం తన మాటే చెల్లుబాటు. అంతే తప్ప ఒంగోలు నియోజకవర్గంలో పూర్తిగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాను అని చెప్పుకునే పనులు మాత్రం బాలినేని ఏమీ చేయలేదు. ఏదో ఎమ్మెల్యేగా ఆయన చేపట్టిన చిన్న పనులు. కాకపోతే అందరితో రాజకీయాలకు అతీతంగా కలిసిపోయేవాడు. అదే బాలినేని ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఒంగోలులో గెలిపించింది. కానీ 2019 ఎన్నికల తర్వాత మంత్రిగా ఉన్న బాలినేని తదనంతర పరిణామాల్లో మంత్రి పదవి నుంచి తొలగించారు అధిష్టానం. జిల్లాకు చెందిన ఆదిమూలం సురేష్ ను మాత్రం మంత్రిగా కొనసాగించారు. అప్పటి నుండి బాలినేనికి క్రమంగా జిల్లాపై పట్టు తగ్గింది. ఒకానొక దశలో వైసీపీ పార్టీ వేడతారు అన్న పుకార్లు షికార్లు చేశాయి. సొంత పార్టీపైనే అలకబూనారు. జిల్లాలో తాను కోరుకున్న వారికే ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకునే స్థాయి నుండి అసలు ఒంగోలు టికెట్ తనకు వస్తుందో రాదో అనే స్థాయికి బాలినేని గ్రాఫ్ పడింది. టీడీపీకి చెందిన దామచర్ల జనార్దన్ స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు మనవడు. ఆయన మరణానంతరం తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. ఉన్నత విద్యావంతుడు. మొదటిసారిగా 2012 ఉప ఎన్నికల్లో ఒంగోలు నుండి బరిలో నిలిచి బాలినేని చేతిలో ఓటమి పాలయ్యారు. కృంగిపోకుండా ఓడిపోయిన ఎన్నికల్లో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. 2014 ఎన్నికలు. ఓటమి తెలియని నేతగా ఉన్న బాలినేనికి దామచర్ల మొట్టమొదటిసారి ఓటమి రుచి చూపించారు. ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల. అంతే, అప్పటి వరకు అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరంలో ఉన్న ఒంగోలు నియోజకవర్గానికి ఒక విద్యావంతుడు ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించారు. ఒంగోలు నియోజకవర్గ రూపురేఖలు మార్చారు. ఇది జగమెరిగిన సత్యం. ఇది ఒంగోలు నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు. కానీ 2019 ఎన్నికలు జగన్ ఒక్క ఛాన్స్ తో దామచర్ల అభివృద్ధి ప్రజలకు పట్టలేదు. తిరిగి ఒంగోలులో బాలినేని విజయం. అప్పటి వరకు ఓటమి తెలియని బాలినేనికి 2014 ఓటమి, 2019లో విజయం. గతంలో సౌముడిగా పేరున్న బాలినేని 2019 నుండి తన రూటు మార్చేశారు. ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న బాలినేని ఒంగోలుపై పెత్తనం మొదలు పెట్టారు. బాలినేని అనే కన్నా ఆయన కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి, బియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డిలదే పెత్తనం అంటే బాగుంటుంది. క్రమంగా బాలినేనిపై నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగింది. బాలినేని జన్మదినానికి వైసీపీ నేత సుబ్బారావు గుప్తా సొంత డబ్బులతో బాలినేని జన్మదిన వేడుకలు చేసి సొంత పార్టీ కోసం మాట్లాడితే ఇంటిపై దాడికి వెళ్లిన బాలినేని అనుచరులు గుంటూరు లాడ్జీలో తలదాచుకున్న వదలకుండా గుప్తాపై దాడి. ఒంగోలులో జరుగుతున్న దారుణ మారణ హోమ కాండం చూస్తున్నారు. ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి చూస్తున్నారు. గతంలో 2 సంవత్సరాల 6 నెలల క్రితం నేను ఎంతో ప్రేమతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి బర్త్డే నా సొంత డబ్బుతో చీరలు పంచి కేక్ కట్ చేసి ఆ రోజు జరుగుతున్న విషయాల్ని తెలియజేసినందుకు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి కొంత పౌరుష పర్యాలంతో వాడాల్సి వచ్చింది. పార్టీ అన్న బాగుపడాలి, మనమన్నా బయటికి వెళ్ళాలని. ఆ ఒక పాయింట్కి నన్ను వేధించి వెంటాడి ఇంటి మీద దాడి, గుంటూరు లాడ్జీలో దాడి, తర్వాత నా మీద SC/ST కేసు, గంజాయి కేసు, లిక్కర్ కేసు, చంద్రబాబు కేసు అంటే నేను చేశాను బాబు గారి కోసం ఆమాన్య జరిగేది. ఇంత ఒక ఆర్యవయసుడైనటువంటి సౌమ్యునమైనటువంటి మా కులం మీద ఇంత దౌర్జన్యం చేసి ఒక విగ్రహం ఒకటి పెట్టి ఆ విగ్రహాన్ని చూపించి ఆర్యవయసులందరూ ఓటేయమని చెప్పి ఈ ఒంగోలు ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు. ఇది ఎంత మటుకు సమంజసం? ప్రజలారు ఒకసారి ఆలోచించండి. జరిగిన దాడులేంది, జరిగిన నష్టాలేంది, చాలామంది నాతో పాటు ఇంకా చాలామంది ఆర్యవయసులు హింసించారు. ఇటువంటి వ్యక్తికి ఒంగోలులో వయస్సులో ఓట్లు అడిగే హక్కు ఉందా? అలానే ఒక వయస్సులే కాకుండా ఈ జరిగిన సంఘటనలన్నింటిలో ఎవరైతే బ్రాహ్మిన్స్ కావచ్చు, కాపు కావచ్చు, చౌదరీస్ కావచ్చు, మిగతా అన్ని కులాలు SC/ST BC మైనార్టీలు కావచ్చు, ఒకసారి ఆలోచించండి. ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయకూడదని ఆలోచించండి. జరిగిన విషయాలను అభివృద్ధి ఎవరు చేస్తాడు, విధ్వంసం ఎవరు చేస్తాడు, దాన్ని పెద్ద మనసు అర్థం చేసుకొని ఓటేయాలి. ఎవరు గెలిచేది మీరు నిర్ణయించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా బాలినేని కుమారుడు, ఆయన అనుచరులు బ్రాహ్మణుల స్థలాలు ఆక్రమించారు అంటూ గగ్గోలు పెట్టిన బ్రాహ్మణులు. నమస్కారం అండి, నా పేరు మార్పు విజయ్ కుమార్ శర్మ. అయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మీరు బ్రాహ్మణ పొలాలు కాజేసి, బ్రాహ్మణ భూములు మొత్తం కాజేసి ఈరోజు పివి నరసింహరావు విగ్రహం పెట్టి బ్రాహ్మణులు ఓట్లు అడగడానికి మీకు ఏ విధమైన నైతిక హక్కు ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. బ్రాహ్మణుల యొక్క పొలాలు మొత్తం కాజేసి ఈ రోజు విగ్రహం పెట్టినంత మాత్రాన బ్రాహ్మణులు ఓట్లు అడుగుతూ ఏ మొహం పెట్టుకోవడానికి, ఏ మొహం పెట్టుకొని మా ఓట్లు అడగడానికి వచ్చామని ప్రశ్నిస్తున్నాను. కుల రాజకీయాలు మాట్లాడే బాలినేని
తమ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కవితారెడ్డి ఆలూరు గ్రామంలో గ్రామ సభలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడితే గృహ నిర్బంధం. పాపం కవితారెడ్డి గ్రామం వదిలి తమ అమ్మగారి గ్రామం కావిల్లో తలదాల్చుకుంటుంది. పొల్యూషన్ లేకుండా వీళ్ళు పొల్యూట్ అవ్వకుండా 3 సంవత్సరాల నుంచి ఇంత స్కామ్ జరుగుతా, కోట్ల రూపాయల స్కామ్ ఎలా జరుగుతుంది? 100 రూపాయలు 1 లీటర్ పాల కోసం 3 కేంద్రాలు తిరుగుతున్నారు ఆడవాళ్ళు. కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది రూపాయి విలువ. అవునా? ఇప్పుడు ఈ సంవత్సరం నేను ప్రతి ఒక్క ఎంతమంది మెసేజ్లు పెట్టలేదు సార్? దీంట్లో నేను చూపిస్తాను ఎన్ని మెసేజ్లు 1 జనవరి నెల నుంచి పెడుతున్నాను అందరికి. పోయిన సంవత్సరం 2 సంవత్సరాలు దాన్ని కనుక ప్రూఫ్ తేల్చగలిగితే గవర్నమెంట్ కొనలేదు, ప్రైవేట్ గవర్నమెంట్ రేటు ప్రకారం పీపీసీ సెంటర్ లో వాళ్ళు పెట్టిన ఇన్ఛార్జెస్ కొన్నారు. ఇది నేను దాన్ని ప్రూవ్ చేస్తే అవునా? అవునా సార్? మీకు మిమ్మల్ని నిరుడు ముందుకేడు రైతులకు దక్కలేదు, ఎందుకని దక్కలేదని సన్నిధిలో పట్టుకుని తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను ఈ సంవత్సరం గురించి ముందటేడు డబ్బులు ఎవరి సార్? ఇప్పుడు నిరుడు ముందటేడు మీ జీతాలు తీసుకోరా? రైతులు మీ నిరుడు ముందటేడు మీ జీతాలు వదిలేస్తారా? నేను ఒకటి చెప్పేది, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ అబ్బాయి పేరేంటి, నాన్న పేరేంటమ్మా? ఉండండి అంకుల్ ఉండండి. ఈ అబ్బాయి పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరమ్మా? నీ పేరుతో పొలం ఉందా? లేదు కదా. ఈ అబ్బాయి పేరుతో పొలం ఉన్నట్టు, ఈ అబ్బాయి పక్కన ఇంత పొలం ఉన్నట్టు, ఇంత డబ్బులు ఈ అబ్బాయికి వచ్చినట్టు ఒక ఫేక్ ఫోన్ నెంబర్ వేసేసి ఈ అబ్బాయి వేలుముద్ర కూడా వేసేసారు రికార్డ్ లో వేసేసి ఈ అకౌంట్ నెంబర్ ఏది పెట్టుకున్నారో తెలియదు, వాళ్ళు డ్రా చేసుకున్నారు డబ్బులు. అసలు వీడు కమ్ముతున్నాడు. నేను చెప్తే వామ్మో ఇదేంటి, నేను నాకు అసలు పొలమే లేదని జాలయ్య అని పెట్టారు. జాల్ రెడ్డి అయితే తండ్రి పేరు. తర్వాత చచ్చిపోయిన ఏఆర్సీ ఉన్నాడు కదా ఆళ్ళ రామచంద్రారెడ్డి, ఆయన డబ్బులు కూడా ఆయన డ్రా చేసుకున్నాడంట వచ్చి ఆయన అకౌంట్ కి. నేను అనేది అవన్నీ కాదండి, ఇవన్నీ మీ డబ్బులే. ఏంటి ఏంటండి ఏది ఇన్నాళ్ళు అడబోయారంటారు, మీరు మోసపోయారని చెప్తుంటే ఈ సొమ్ము ఎవరు నూకపోతుంటే అది కాదు, ఈ సొమ్ము ఎవరు సూపర్ క్వశ్చన్ సార్. వెయిట్ నేను దానికి ఆన్సర్ చెప్తా. 1 by 1 క్వశ్చన్ ఆన్సర్ ఉండాలి. నేను చెప్తా కూర్చోండి, నేను చెప్తా కూర్చోండి. మీరు అడిగి సూపర్ క్వశ్చన్ అన్నారు కదా, ఆన్సర్ నా దగ్గర లేకపోతే మీరు మాట్లాడాలి. వెయిట్ అయ్యో బాబాయ్, మీరు అడిగిన క్వశ్చన్ రావు, ఆన్సర్ నేను చెప్తా వినండి. ఇటీవల వాలంటీర్ ప్రచారానికి వచ్చావు ఏంటి అంటే ప్రభావతి కుటుంబంపై దాడి, ప్రశ్నించిన మేడుకొండ మోహన్పై మోకమ్మడి దాడి, చికిత్స కోసం రిమ్స్కు వెళ్తే వైద్యశాలలో దాడి, ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ ఘటనలన్నిటికీ సమాధానం చెప్పగలరా అంటూ సొంత వైసీపీ పార్టీ నేతలే ఒక్కొక్కరుగా తమ అనుచరులతో వైసీపీని వీడి టీడీపీ గుట్టుకు చేరుతున్నారు. ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు, ఎస్సీ, ఎస్టీ, యాదవ, కాపు సామాజిక వర్గాలకు చెందిన వైసీపీ నేతలు దామచర్ల సమక్షంలో సైకిల్ ఎక్కుతున్నారు. దీంతో ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ బలం పెరిగింది. దీనికి తోడు జనసేన, బీజేపీ టీడీపీతో జట్టు కట్టాయి. అందుకే జనం జనార్దన వైపు చూస్తున్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ వాసు గారు వచ్చేటప్పటికి ఈ పోయిన 15 సంవత్సరాలు కానీ ఈ 5 సంవత్సరాలు కానీ ఒక్క మట్టి ఏడ్చిన పాపన బాలేదు. జనార్దన్ గారు ఆ టైంలో ఆయన పీరియడ్లో 3,30,00,000 ఏటమ్మట మేము చేపలు పట్టుకునే వాళ్ళని జట్టు కట్టాడు, మాకు ఉపయోగపడుతుందని. అది చాలా ఉపయోగపడుతుంది మాకు. అన్ని సీసీ రోడ్లు, ప్రతి సీసీ రోడ్డు ఇప్పించాడు జనార్దన్ గారు. పైపు లైన్ వాటర్ మల్లార నుంచి పైపు లైన్ వస్తుంది, దానికి ఆ నీళ్ళు అక్కడి నుంచి ఉలిసికాడ నుంచి మాకు పైపు లైన్ లేకపోతే అక్కడి నుంచి సొంతంగా ఆయన సొంత గ్యాంట్లో పెట్టి 20 లక్షలు పెట్టి పైపు లైన్ ఇప్పించాడు మల్లార నుంచి నీళ్ళు. ఆయన చేసిన పనులు పోయిన 5 సంవత్సరాల్లో ఈయన చేసిన ఈ 4 పీరియడ్లో ఈయనకి ఎంత తేడా ఉందంటే నక్కకు నగలగని తేడా ఉంటుంది. ఈయన ఈ వాసు ఈరోజు ఈ 5 సంవత్సరాలు ఒక్క రోజు కూడా మా ఊరు వచ్చింది లేదు. అంతదాకా ఎందుకంటే ఆయన కుల రాజకీయాలను కొందరు వాళ్ళని చేస్తూ ఉంటారు. ఈ రోజు వచ్చి గుండాపాలెం వచ్చి ఏ కుల రాజకీయాల్లో ఏదో మా ఊరిని ఆదర్శంగా తీసుకోండి, చూడండి, వచ్చి మా ఊరిని వచ్చి చూడండి, చూసి ఏమేమి పనులు జరిగినాయా, ఎంత పని చేసి పెట్టాడా, ఈయన ఎంత పని చేసి పెట్టాడా చూడమని చెప్పండి. అందరూ ఎవరు వచ్చినా కూడా ఆ పొలము 6.5 ఎకరా పొలం టీడీపీ వాళ్ళని వాళ్ళు వైసీపీ వాళ్ళు కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి దాన్ని పంచుకోవడం జరిగింది. వాళ్ళు ఎవరో పొలాన్ని ఇలా నువ్వు ఏం కబ్జా చేసేసి నువ్వు చేస్తావా? నీకు రేపు గుండాపాలానికి బుద్ధి చెప్పే ఇది ఉంది, నీకు గ్యారెంటీగా బుద్ధి చెప్తారు నీకు. ఈ టిప్పు గుండాపాలెం మొత్తం 1 సైడ్ అయిపోయింది. అది నీకు రేపు బుద్ధి చెప్పే రోజు నీకు దగ్గరలోనే ఉంది. ఈసారి ఒంగోలు గిత్తగా దామచర్ల టీడీపీ జెండా ఎగరేస్తారు అంటున్నారు. చూద్దాం మరి
దామచర్ల జెండా ఎగురుతుందో బాలినేని జెండా ఎగురుతుందో ఒంగోలు గిత్త దామచర్ల బాలినినా అనేది జూన్ 4న తెలుస్తుంది.